మాట్లాడారు. ఈ మధ్య కాలంలో రాహుల్ గాంధీ హిందువులను ఈ దేశం నుంచి పారదోలండి, హిందుత్వాన్ని పారదోలని చెప్పని అన్నాడు. ధైర్యం అండి వాడికి, ఎలా అనగలడు మాట? అటువంటి వాడికి మనం ఓట్లు వేస్తే ఏంటి మన పరిస్థితి? సెక్యులరిజం పేరిట మతోన్మాదుల్ని ఇంకా మనం పెంచి పోషిస్తున్నాం. ఇందిరాగాంధీ గారు ప్రేమించింది కూడా ఫిరోజ్ ఖాన్. దేశంలో అత్యంత నాటకీయంగా ఆ ఫిరోజ్ ఖాన్ పేరు ఫిరోజ్ గాంధీగా మారి, ఈవిడ ఇందిరాగాంధీగా మారి గాంధీ కుటుంబంగా తలకి అక్కడి నుంచి కొడుకులు ఇద్దరు సంజయ్ గాంధీ. ఇతను ఎంత దుర్మార్గుడంటే ఎక్కడ పడితే అక్కడ హిందువులను పట్టుకుని పెళ్లి కాని వాళ్ళకి బలవంతపు ఆపరేషన్, పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించిన దుర్మార్గుడు సంజయ్ గాంధీ. మరి ప్రకృతి ప్రకోపానికి బలైపోవాలి కదా, విమానం కూలి చనిపోయాడు. అలాగే రాజీవ్ గాంధీ, అతను కూడా దుర్మార్గుడు, భయంకరమైన చట్టాలు చేశాడు. భారతదేశంలో ఎవరి సంపదనైనా కూడా ఆక్రమించుకోగలిగే చట్టాలు, అంటే నా ఇంటికి వచ్చి వక్ఫ్ బోర్డు ప్రకారం ఈ ఇల్లు నాదంటే నేను కోర్టు కూడా వెళ్ళనవసరం లేదు, అలాంటి చట్టాలు చేసి అంత దుర్మార్గులు. ఆలోచించండి. ఇంకా దారుణమైన విషయాలు ఏంటంటే రాహుల్ గాంధీ ఈ రోజుకి బాహాటంగా కొన్ని మతాలకి ప్రోత్సాహాన్ని చూస్తున్నాడు, హిందువులను తగ్గిస్తూ. దీన్ని భారతీయ ముస్లింస్, క్రైస్తవులు, హిందువులు కూడా ఖండించాలి. ఎందుకంటే విడగొడుతున్నారు కాబట్టి. మన అందరిలోని ఆవేశం రావాలి. ఒక్కొక్కడు ఒక్కొక్క శివాజీగా మారాలి, ఒక్కొక్కడు ఒక్క ఝాన్సీ లక్ష్మీ